హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము రామాయణంలోని ఆశ్చర్యకరమైన వరాల గురించి మీకు ఎంతవరకు తెలుసు? మొదటి ప్రశ్న, కైకేయి దశరథుడి నుండి ఎన్ని వరాలు పొందింది? ఆప్షన్ ఏ 3, బి 1, సి 2, డి 4. సరైన సమాధానం 2. రెండవ ప్రశ్న, కైకేయికి ఆ వరాలు ఎందుకు లభించాయి? ఆప్షన్ ఏ యజ్ఞం చేసినందుకు, బి యుద్ధంలో దశరథుడిని రక్షించినందుకు, సి తపస్సు చేసినందుకు, డి దేవతల అనుగ్రహం వలన. సరైన సమాధానం యుద్ధంలో దశరథుడిని రక్షించినందుకు. మూడవ ప్రశ్న, హనుమంతుడి బాల్యంలోని అల్లరిని తగ్గించేందుకు ఋషులు ఏ శాపం ఇచ్చారు? ఆప్షన్ ఏ బలం కోల్పోవటం, బి ఎగరలేకపోవటం, సి తన శక్తులను తానే మరిచిపోవటం, డి మాట్లాడలేకపోవటం. సరైన సమాధానం తన శక్తులను తానే మరిచిపోవటం. నాలుగవ ప్రశ్న, వరం కోరుకునేటప్పుడు రావణుడు ఎవరిని తక్కువగా అంచనా వేసి రక్షణ కోరలేదు? ఆప్షన్ ఏ దేవతలను, బి రాక్షసులను, సి గంధర్వులను, డి మనుష్యులను. సరైన సమాధానం మనుషులను. ఐదవ ప్రశ్న, కుంభకర్ణుడు అసలు ఏ వరం కోరాలని అనుకున్నాడు? ఆప్షన్ ఏ అమరత్వం, బి ఇంద్రాసనం, సి బ్రహ్మలోకం, డి పుష్పక విమానం. సరైన సమాధానం ఇంద్రాసనం. ఆరవ ప్రశ్న, సరస్వతి ప్రభావంతో కుంభకర్ణునికి చివరకు ఏ వరం లభించింది? ఆప్షన్ ఏ అజేయత్వం, బి దీర్ఘాయువు, సి దీర్ఘనిద్ర, డి అమరత్వం. సరైన సమాధానం దీర్ఘనిద్ర. ఏడవ ప్రశ్న, విభీషణుడు బ్రహ్మదేవుని వద్ద అమరత్వం కాకుండా ఏ వరాన్ని కోరుకున్నాడు? ఆప్షన్ ఏ లంకాధిపత్యం, బి అపార బలం, సి ధర్మబుద్ధి, డి అదృశ్య శక్తి. సరైన సమాధానం ధర్మబుద్ధి. ఎనిమిదవ ప్రశ్న, ఇంద్రజిత్తుకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ప్రధాన వరం ఏమిటి? ఆప్షన్ ఏ అదృశ్యమై యుద్ధం చేసే శక్తి, బి అమరత్వం, సి పుష్పక విమానం, డి వజ్రాయుధం. సరైన సమాధానం అదృశ్యమై యుద్ధం చేసే శక్తి. తొమ్మిదవ ప్రశ్న, హనుమంతుడికి బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరాలలో ఒకటి ఏది? ఆప్షన్ ఏ ఆయుధాలు హాని చేయకపోవటం, బి అమరత్వం, సి రాజ్యం, డి చక్రాయుధం. సరైన సమాధానం ఆయుధాలు హాని చేయకపోవటం. పదవ ప్రశ్న, హనుమంతుడికి అగ్నిదేవుడు ఇచ్చిన వరం ఏమిటి? ఆప్షన్ ఏ నీటిలో మునగకపోవటం, బి అగ్ని హాని చేయకపోవటం, సి అదృశ్య శక్తి, డి దీర్ఘాయువు. సరైన సమాధానం అగ్ని హాని చేయకపోవటం. 11వ ప్రశ్న, హనుమంతుడికి వాయుదేవుడు ఇచ్చిన వరం ఏమిటి? ఆప్షన్ ఏ వేగం మరియు బలం, బి అజేయరథం, సి అమరత్వం, డి పుష్పక విమానం. సరైన సమాధానం వేగం మరియు బలం. 12వ ప్రశ్న, కుంభకర్ణుడు పొందిన వరం ప్రకారం ఎంతకాలం నిద్రలో ఉండేవాడు? ఆప్షన్ ఏ 1 నెల, బి 3 నెలలు, సి 6 నెలలు, డి 12 నెలలు. సరైన సమాధానం 6 నెలలు. 13వ ప్రశ్న, నలుడు నీలుడి వరం వల్ల
ఏ మహత్తర కార్యం సాధ్యమైంది? ఆప్షన్ ఏ లంకా దహనం, బి సంజీవిని తేవటం, సి రాముసేతు నిర్మాణం, డి రావణ సంహారం. సరైన సమాధానం రాముసేతు నిర్మాణం. 14వ ప్రశ్న. అహల్యకు గౌతమ మహర్షి శాపం తర్వాత లభించిన అనుగ్రహం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంద్రలోక ప్రాప్తి, బి శ్రీరాముని పాదస్పర్శతో విముక్తి, సి అమరత్వం, డి అదృశ్య శక్తి. సరైన సమాధానం శ్రీరాముని పాదస్పర్శతో విముక్తి. 15వ ప్రశ్న. ఇంద్రజిత్ యుద్ధానికి ముందు నిర్వహించే యజ్ఞం పూర్తయితే అతనికి లభించే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ అమరత్వం, బి అజేయత్వం, సి అదృశ్యత్వం, డి బ్రహ్మాస్త్ర శక్తి. సరైన సమాధానం అజేయత్వం. 16వ ప్రశ్న. శ్రీరాముని అవతారానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వానరులను రక్షించటం, బి రావణ సంహారం, సి లంకను జయించటం, డి ఇంద్రునికి సహాయం చేయటం. సరైన సమాధానం రావణ సంహారం. 17వ ప్రశ్న. రావణుడి వరం అతనిలో ఏ దోషాన్ని పెంచింది? ఆప్షన్ ఏ దయ, బి వినయం, సి అహంకారం, డి భక్తి. సరైన సమాధానం అహంకారం. 18వ ప్రశ్న. విభూషణుని ధర్మనిష్టకు బ్రహ్మదేవుడు ఇచ్చిన మరో వరం ఏమిటి? ఆప్షన్ ఏ అదృశ్య శక్తి, బి అజేయత్వం, సి రాజ్యం, డి చిరంజీవిత్వం. సరైన సమాధానం చిరంజీవిత్వం. 19వ ప్రశ్న. హనుమంతుడిపై ఇంద్రుని వజ్రాయుధం ప్రభావం తగ్గడానికి కారణమైన వరం ఎవరిది? ఆప్షన్ ఏ అగ్నిదేవుడు, బి బ్రహ్మదేవుడు, సి వాయుదేవుడు, డి వరుణుడు. సరైన సమాధానం వాయుదేవుడు. 20వ ప్రశ్న. రామాయణంలో కథను మలుపు తిప్పిన అత్యంత ప్రభావవంతమైన వరం ఏది? ఆప్షన్ ఏ కైకేయి పొందిన 2 వరాలు, బి హనుమంతుని వరాలు, సి విభూషణుని వరం, డి నలా నీలుల వరం. సరైన సమాధానం కైకేయి పొందిన 2 వరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.